హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని పార్వతి వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ అయితే ఈరోజు లంచ్లోకి అయితే పప్పు అయితే చేస్తుంది. ఈరోజు అయితే పప్పు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పప్పులోకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు, మెంతాకు, పలకాకు కూడా తీసుకోవాలి. అలాగే పప్పులోకి వంకాయ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పప్పు అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే విజిల్ కుక్కర్లో అయితే వేయాలి. తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్న తర్వాత అవి కూడా అయితే పప్పులోకి అయితే వేయాలి. 5 లేదా 4 టమాటోస్ తీసుకోవాలి. అవి కూడా బాగా కట్ చేసిన తర్వాత అవి కూడా పప్పులోకి అయితే వేసుకోవాలి. ఇలా చేస్తే అయితే చాలా రుచికరమైన పప్పు అయితే రెడీ అవుతుంది. తర్వాత అయితే టమాటాలన్నీ వేసుకుని తర్వాత అయితే మెంతాకు కూడా బాగా అయితే శుభ్రం చేసుకోవాలి. అవి కూడా పప్పులో అయితే వేసుకోవాలి. తర్వాత అయితే పలకాకు అయితే తీసుకోవాలి. అవి కూడా బాగా శుభ్రం చేసుకొని అవి కూడా పప్పులోకి అయితే వేసుకోవచ్చు. తర్వాత అయితే పసుపు, ఉప్పు, ధనియా పొడి అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్ళు అయితే వేయాలి. తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసి అయితే ఇది కుక్కర్ పెట్టాలి. ఒక 5 or 6 విజిల్ వచ్చే వరకు పెట్టాలి. ఒక 5 or 6 వస్తే చాలు, మీకు ఎంతైనా పెట్టుకోండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత 10 minutes or 5 minutes పక్కన అయితే పెట్టేయాలి. తర్వాత అయితే పప్పు రసంని ఒక గిన్నెలోకి అయితే మొత్తం అయితే తీయాలి. దాన్ని తీసిన తర్వాత పప్పునైతే బాగా మెత్తగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మెత్తగా అయ్యే వరకు అయితే కలుపుతూనే ఉండాలి. తర్వాత అయితే తాలింపు అయితే వేయాలి. దాంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, తర్వాత కొంచెం అయితే నూనె వేసి దాంట్లో తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అది ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం 10 minutes ఆగిన తర్వాత పప్పు అయితే తీసుకొని కలిపేయాలి. అప్పుడైతే టేస్ట్గా పప్పు అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇలా సులభంగా ఇంట్లోనే కందిపప్పు తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని డైలీ లైఫ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.